ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 26వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు మంగళవారం. తిథి పాఠ్యమి మధ్యాహ్నం 1:31 వరకు. నక్షత్రం హస్త మధ్యాహ్నం 12:27 వరకు. అమృతకాలం ఉదయం 7:36 వర్జ్యం రాత్రి 9:10 నుంచి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుంచి 9:29 వరకు. తిరిగి రాత్రి 10:57 నుంచి 11:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. ఈరోజు విశేషం హస్త నక్షత్రం మంగళవారం. మంగళవారం పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ ఇంట్లో సకల శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచముఖ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి, వరాహస్వామి, నరసింహస్వామి, గరుడ స్వామి కలిసిన అత్యంత శక్తివంతమైన అవతారం. భూత ప్రేత గాలి పిశాచాలను దగ్గరికి కూడా రాకుండా చేసే క్షుద్ర బాధల నుంచి కాపాడే శ్రీ పంచముఖ ఆంజనేయుణ్ణి మంగళవారం ఏ విధంగా పూజించాలో ఇప్పుడు చూద్దాం. పంచముఖ ఆంజనేయుడి పూజ కోసం మీ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడికి ఉదయమే వెళ్ళి మొదట దర్శించుకోవాలి. ఆంజనేయ స్వామికి 5 అంకె అంటే చాలా ఇష్టం. అందుకని హనుమంతుడి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు, 5 అరటి పండ్లు సమర్పించాలి. మీ ఇంట్లో ఎవరైనా జబ్బులతో బాధపడితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే వారందరికీ సకల శుభాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. మంగళవారం నాడు నుదుటిన సింధూరం ధరించి హనుమంతుడిని పూజిస్తే శుభప్రదం. మంగళవారం హనుమాన్ చాలీసా 11 సార్లు తగ్గకుండా పారాయణ చేయడం సుందరకాండ పారాయణతో సమానం. ఇక 40 రోజులు హనుమాన్ చాలీసాని రోజుకు 11 సార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి. హనుమంతుడికి ప్రతి ఉదయం 11 ప్రదక్షిణలు చేయడం వలన సర్వదోషాలు నశించి శుభం జరుగుతుంది. అంతేకాదు, శ్రీరాముడికి పరమ భక్తుడైన హనుమంతుడి కరుణా కటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజన చేస్తే ఆ ప్రదేశానికి హనుమ ఏదో ఒక అవతారంలో వస్తాడని పెద్దల నమ్మకం. ఇక మంగళవారం హనుమంతుడి పూజ చేస్తే భక్తులు ఆ రోజు మాంసాహారం పొరపాటును కూడా తినకూడదు. అలాగే మద్యం సేవించకూడదు. ఆ రోజు నిగ్రహంతో దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అలాగే మనస్సులో జై శ్రీరామ్ అంటూ తలుచుకోవాలి. స్త్రీలు, పిల్లలు, పెద్దలపై దుర్భాషలాడకూడదు. దైవ చింతనతో హనుమంతుణ్ణి ఆరాధిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి. ఈ మంగళవారం రోజు అమ్మవారిని పూజించిన, ప్రార్థించిన విశేషమైన ఫలితం. వీలైన వారు రాహుకాల దీపం పెట్టిన సకల శుభాలు చేకూరుతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయానికి పనులు పూర్తవుతాయి. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక లాభం ఉంది. ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. ఆపదలు తొలగుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. లక్ష్యంపై దృష్టి నిలపండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార లాభాలు ఉంటాయి. శ్రద్ధగా వ్యవహరించాలి. అవరోధాలను అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక మేలు జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడడం వంటి మంచి పనులు చేస్తారు. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులు అండగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కాస్తంత సామరస్యంగా వ్యవహరించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. శుభవార్తను వింటారు. అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో సంతోషం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఆదాయం నిలకడగా ఉంటుంది. రోజువారీ పనులు సానుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మి వస్తువులు కానీ డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు శ్రమ ఫలిస్తుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వాహనాలు కొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. బలంగా ప్రయత్నించాలి. విఘ్నాలు తొలగుతాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. ఒక మంచి జరుగుతుంది. కొందరు అవమానించాలని చూస్తారు. సౌమ్యంగా సంభాషించాలి. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే లాభం ఉంటుంది. మంచి ప్రవర్తనతో విజయం సాధిస్తారు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. అవసరాలకు తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వస్తు లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలత లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరుగుతుంది. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగం వ్యాపార రంగాల్లో ఉన్నవారు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి అడుగు వేయాలి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. శుభవార్త ఉంది. చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సూర్యారాధన శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. అడ్డంకులను తెలివిగా అధిగమించండి. సంతృప్తినిచ్చే సంఘటనలు ఉంటాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆవేశపడకుండా పనులు పూర్తి చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకుండా ఆశయ సాధనకే కృషి చేయాలి. చంచలత్వంతో సమస్యలు వస్తాయి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. అదృష్ట యోగం ఉంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఎదురు చూస్తున్న పనిలో లాభం ఉంటుంది. నిరంతర సాధనతో విఘ్నాలు దాటుతారు. సంపదలు పెరుగుతాయి. ఉత్తమ భవిష్యత్తు మీ సొంతమవుతుంది. పెద్దల అనుగ్రహంతో జీవితాశయం నెరవేర్చుకుంటారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. స్నేహితురాలకు భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. శివధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సర్వోత్తమ శుభకాలం. త్వరగా లక్ష్యాన్ని చేరతారు. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. మనోబలంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. కీర్తి పెరుగుతుంది. కుటుంబ పరంగా సంతోషం కలుగుతుంది. ఒక శుభ ఫలితం లభిస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. సందేహించకుండా పనులు మొదలు పెట్టాలి. మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. నిరుత్సాహం వెంటాడినా మొత్తం మీద కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. న్యాయపరంగా లాభపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాలలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశివారు అంకిత భావంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఒత్తిడిని జయించి పట్టుదలతో పనులు పూర్తి చేయాలి. ఆటంకాలు అధికమవుతాయి. ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేయాలి. మొహమాటంతో ఇబ్బందులు వస్తాయి. విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. శుభయోగాలు ఉన్నాయి. ప్రణాళికలతో సిద్ధం కండి. సొంత నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధికి తగిన వాతావరణం ఉంటుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. స్థానచలనం సూచితం.
బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమతో ఫలితం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ధన వ్యయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకోవడానికి ప్రణాళిక వేస్తారు. పిల్లల చదువు విషయంలో రాణిస్తారు. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారి కళ నెరవేరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేష కార్యసిద్ధి లభిస్తుంది. చక్కటి శుభకాలం ఉంది. పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పవద్దు. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. చిరునవ్వుతో పలకరించండి. బాధ్యతగా పనిచేస్తే అధికారుల ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో విఘ్నాలను అధిగమిస్తారు. ఒక సంఘటన కొంత అశాంతిని కలుగజేస్తుంది. ముఖ్య కార్యాల్లో శుభం జరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. మిత్రుల సూచనతో శాంతి లభిస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ధనలాభం సూచిస్తుంది. ఒక మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఇది ప్రయోజనం కలిగిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ప్రమోషన్కు ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఇష్ట దైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వాటిని సులభంగా అధిగమిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. క్రమంగా అభివృద్ధిలోకి వస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధు ప్రేమ లభిస్తుంది. అద్భుతమైన కాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎటు చూసినా శుభమే కనిపిస్తుంది. క్రమంగా ఇబ్బందులు తొలగుతాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. బ్రహ్మాండమైన మేలు ఒకటి జరుగుతుంది. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలో శుభవార్తను వింటారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో బాగుంటుంది. కొత్త వారితో చాలా జాగ్రత్తగా మెలగాలి. కుటుంబ సభ్యులకు చెప్పి చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలతో ఆనందంగా ఉంటారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తే శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఆటంకాలను అధిగమిస్తారు. స్వస్థాన ప్రాప్తి స్థిరత్వం సిద్ధిస్తాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఒక మేలు జరుగుతుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. భవిష్యత్తు బాగుంటుంది. ఒక శుభవార్తను వింటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మంచి కార్యసిద్ధి ఉంది. బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపార రీత్యా కొంత శ్రమ పెరిగినా అంతిమంగా శుభం జరుగుతుంది. అవగాహనతో అన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. ఈరోజు వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆదాయ ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు సంభవిస్తాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. సన్నిహితుల నుంచి కొన్ని విషయాల్లో అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. విష్ణుమూర్తిని ధ్యానిస్తే మంచి జరుగుతుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు రాశివారు అదృష్టవంతులవుతారు. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. వ్యాపారంలో క్రమక్రమంగా పట్టు సాధిస్తారు. ధనలాభం ఉన్నా ఖర్చు కూడా పెరుగుతుంది. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తారు. సాహసోపేత నిర్ణయం కలిసి వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మశక్తితో ముందుకు నడవాలి. విఘ్నాలు తొలగుతాయి. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగల శక్తి ఉంటుంది. మిత్రుల సహకారం తీసుకోండి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఎదురు చూస్తున్న పని అవుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ముందుకు సాగుతాయి. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇష్టదైవ స్మరణ శుభకరం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశివారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంది. ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది. విఘ్నాలు ఉంటాయి. చాకచక్యంగా వాటిని అధిగమించాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపార రీత్యా మోసపోకుండా చూసుకోవాలి. ఒక పని పూర్తవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రతి పని ధైర్యంగా చేయాలి. అడ్డుపడేవారు ఉంటారు. దగ్గర వారితో జాగ్రత్త. ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. విఘ్నాలు వాటంతటవే తొలగుతాయి. పట్టుదలతో ఖ్యాతిని సంపాదిస్తారు. భూ గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. కొందరు ఆత్మీయుల వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. మిత్రుల సలహాలతో వ్యక్తిగత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్ళెం వేయాలి. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. సూర్యస్థుతి శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి యోగ్యమైన కాలం. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రయత్న బలం విశేషంగా ఉండాలి. ఆర్థిక యోగం ఉంది. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలోనూ కలిసి వస్తుంది. సొంత నిర్ణయం ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తుంది. దేనికి తొందర వద్దు. గొడవలకు తావివ్వకూడదు. ఒక శుభవార్తను వింటారు. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఎటు చూసినా కార్యసిద్ధి ఉంటుంది. విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. త్వరగా అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. మిత్రుల ద్వారా మేలు పొందుతారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. కొత్త పనులు చేపడతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులను బట్టలను కొనుగోలు చేస్తారు. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉద్యోగ రీత్యా యోగ్యమైన కాలం ఇది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో విజయం లభిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. ధర్మ మార్గంలో లక్ష్యాన్ని చేరుతారు. కోరికలు నెరవేరుతాయి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెంచాలి. శుభవార్తను వింటారు.
ఉత్తమ కార్యసిద్ధి ఉంటుంది. అన్ని విధాలా శుభమే గోచరిస్తోంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగ ఫలాలు శుభప్రదం. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ధనలాభం ఉంటుంది. సరైన ప్రణాళిక ద్వారా లాభపడతారు. స్థిరాస్తులు కూడబెడతారు. ఈర్ష్యాపరులతో జాగ్రత్త. అభిమానించేవారు పెరుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సహనంతో వ్యవహరించండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.